గాలిపటం సినిమాకు ఘన విజయం చేకూర్చినటువంటి రెండు రాష్ట్రాల ప్రజలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం ఈ సినిమా ఘన విజయంలో సంగీతం కూడా మంచి పాత్ర పోషించిందని మంచి రివ్యూస్ వచ్చాయి, మంచి ప్రశంసలు వచ్చాయి. ఈ క్రెడిట్ అంతా, ఈ ఘనత అంతా నా నిర్మాత సంపత్ సార్కి చెందుతుంది. ఆయన వల్లే ఇదంతా ఇంత మంచి అవుట్పుట్ ఇవ్వగలిగాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంత మంచి ఘన విజయాన్ని అందించినందుకు వన్స్ అగైన్ ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సినిమా సక్సెస్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈ సినిమాను సక్సెస్ చేసిన ప్రేక్షక దేవుళ్ళకు కూడా ఈ సభాముఖంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సో ఫ్రైడే సినిమా రిలీజ్ అయింది. ఫ్రైడే నుంచి కూడా టాక్ డే బై డే. ఈరోజు కూడా మార్నింగ్ షోస్ ఇప్పుడే ఎంక్వైరీ చేసాం. మార్నింగ్ షోస్ కూడా చాలా బాగా రెస్పాన్స్ ఉంది. సో ప్రేక్షకులు రోజుకి యూత్ కానీ అటు ఫ్యామిలీ కానీ అన్ని వర్గాలు కూడా సినిమా చూడడానికి చాలా ఎగ్జైటింగ్గా వస్తున్నారు. సో ఈ సభ మూలంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కొంతమందికి థ్యాంక్స్ చెప్పుకోవాలా. ఫస్ట్ మా ప్రొడ్యూసర్స్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సో ఈరోజు మేము ఈ సక్సెస్ మీట్ పెట్టడానికి కారణం, ఈ సినిమా సక్సెస్ని మీరందరూ కూడా చూశారు. మీడియాలో కూడా వెబ్సైట్లు కానీ పేపర్స్ కానీ రివ్యూస్ చాలా బాగా రాశారు. సో మేమందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నాం. అలాగే ఇక ముందు కూడా మీ అందరి సహకారంతో ఈ సినిమా ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ అండి. మూవీ ఇంకా మంచి హిట్ అయ్యి మంచి కలెక్షన్స్ వచ్చి ఇలాంటి సినిమాలు ఇంకా ఎన్నెన్నో తీయాలని చెప్పి నేను టీం సంపన్నంగా టీంకి అండ్ లాస్ ఏంజల్స్ టీంకి మొత్తం. సో మంచి ప్రొడక్షన్స్ వస్తే ఇంకా చాలామంది అందరూ హ్యాపీగా ఉంటారు అని చెప్పి విష్ చేస్తానండి. ఇంకా మంచి హిట్ కావాలని చెప్పి కోరుతాను. ఇంత పెద్ద సక్సెస్ అవ్వడానికి ఫస్ట్ అండ్ వన్ అండ్ ఓన్లీ కారణం సంపత్ నంది గారండి. నాకు తెలుసు, నేను ఈ సినిమా చేసినప్పటి నుంచి ఆయన ఎంత స్ట్రగుల్ అయ్యారో, సినిమా కోసం ఎంత తపన పడ్డారో, నవీన్తో కలిసి ఆయన జర్నీ నాకు అంతా తెలుసు అండి. ఈ సినిమా సక్సెస్ అవ్వడానికి మెయిన్ కారణం ఫస్ట్ సంపత్ నంది గారు, నెక్స్ట్ మన నవీన్ గాంధీ గారండి. సో నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చి నన్ను ప్రతి సినిమాలో ఎంకరేజ్ చేస్తున్న సంపత్ నంది గారికి చాలా కృతజ్ఞతలండి. ఈ సినిమా ఇంకా పెద్ద సక్సెస్ కావాలని, మా ప్రొడ్యూసర్కి డబ్బులు బాగా రావాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఈ సినిమా ఇంత బాగా రావడానికి, ఇంత రిచ్గా రావడానికి కారణం సంపత్ నంది గారు. ఆయన ప్రతి విషయంలోనూ చాలా కేర్ తీసుకుని, ఆయన సైడే కాకుండా అన్ని డిపార్ట్మెంట్ సైడ్ కూడా ఆయన బాగా కేర్ తీసుకుని ప్రతి విషయం కూడా చెప్పి ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా చేశారు ఆయన. మామూలుగా అయితే ఎవరైనా కొంచెం జాగ్రత్తగా చూస్ చేయమంటారు. మేము చూస్ చేసిన ఆయన అలా కాదండి, ఇంకా బాగా రిచ్గా రావాలి, ఇంకా బాగా క్లారిటీగా రావాలి, ఇంకా బాగా అందంగా రావాలి అని చెప్పి ప్రతి విషయంలోనూ ఆయన ప్రతి దాంట్లోనూ కేర్ చేసుకుని మమ్మల్ని మా చేత చేయించి మంచి అవుట్పుట్ తెప్పించారు. దానికి ప్రత్యేక కృతజ్ఞతలండి. I couldn't have been happier with the launch in this film in the Telugu industry, and my co-stars and all the technicians that were part of this film. It really couldn't have come together in such a great way without everybody. So for me, it's just been an amazing experience, and I'm so grateful for everyone who has seen the film, who has enjoyed the film, felt some connect with the film and appreciated our work. And I mean, the reviews speak for themselves, and I think I'm extremely grateful to be a part of something so bold, so fresh, so new, and it's just been an amazing experience so far. So thank you to everyone that's also come today, the media, the press. Thank you so much. ఫిల్మ్లో ఒక చిన్న స్పెషల్ అపియరెన్సే చేశాను, కానీ బాగా ఎంజాయ్ చేశానండి వర్క్ చేయడం. అండ్ అసలు ట్రీట్మెంట్ ఈ ఫిల్మ్లో నిజంగా చెప్పాలి, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ ప్రొడ్యూసర్ సైడ్ కానీ మంచి ట్రీట్మెంట్ నాకు. సో ఐ థారలీ ఎంజాయ్ డూయింగ్ దిస్ ఫిల్మ్. ఒక మంచి ప్రొడ్యూసర్, ఒక మామూలు ప్రొడ్యూసర్కి డిఫరెన్స్ ఏంటంటే, పూజా రోజు మాత్రం కాకుండా రిలీజ్ రోజు వరకు ఆ ప్రాజెక్ట్ మీద ఉన్న కమిట్మెంట్, ఎక్సైట్మెంట్ అలానే ఉంటుంది ఒక మంచి ప్రొడ్యూసర్కి. సంపత్ నంది గారు అయితే మంచి ప్రొడ్యూసర్ మాత్రం కాదు, ఒక ఎక్స్ట్రాడినరీ ప్రొడ్యూసర్. ఎందుకంటే రిలీజ్ రోజు వచ్చే లోపు సార్కి ఈ ప్రాజెక్ట్ మీద ఉన్న కమిట్మెంట్, ఆ ఎక్సైట్మెంట్ డబుల్ అయిపోయింది. అసలు ఆ కమిట్మెంట్ వల్ల నాకు మంచి ఓపెనింగ్స్ కూడా వచ్చాయి. ఎందుకంటే బాగా ప్రమోట్ చేశారు మా ఇద్దరు ప్రొడ్యూసర్స్ కూడా. సో థ్యాంక్ యూ టు దెమ్. నవీన్ గాంధీ గారు, నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను, ఒక జెంటిల్మెన్ డైరెక్టర్, సచ్ ఎ స్వీట్ పర్సన్, అండ్ ఐఎమ్ సో హ్యాపీ సార్ దట్ యువర్ డెబ్యూ ఫిల్మ్ ఇస్ సో సక్సెస్ఫుల్ అండ్ ఇస్ గాట్ వండర్ఫుల్ రివ్యూస్. కంగ్రాచులేషన్స్ టు యూ. ఈ ఫిల్మ్కి సోల్ మా ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ అంటే, ఈ ఫిల్మ్కి లైఫ్ ఈ ఫిల్మ్ హీరో ఆదియే. తన పర్ఫార్మెన్స్తో, తన డాన్సెస్తో, రిఫ్రెషింగ్ లుక్తో
ఈ స్క్రిప్ట్ని మొత్తం ఎలివేట్ చేశాడు ఆది. సో ఆది, కంగ్రాచులేషన్స్ ఆన్ yet another hit and I hope you get many more hits in your life. గ్రేట్ సపోర్ట్. ఈ సినిమాకి ఇంత మంచి రెస్పాన్స్ కానీ, ఇంత మంచి ద వే యూ ప్రమోటెడ్ ఈ సినిమాని రివ్యూస్ దగ్గర నుంచి, అదంతా మీ వల్లే. సో మీకు ఈ క్రెడిట్ ఇస్తాను ఈ సినిమా సక్సెస్కి. చాలా థ్యాంక్ యూ అండి. ఒక కొత్త ప్రయత్నాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మెయిన్ రీజన్ మీడియా. సో నేను మర్చిపోలేను. చాలా రిలీఫ్గా ఉంది ఈ సినిమా నాకు. ఆఫ్టర్ 2 సినిమాలు కొంచెం డిస్టర్బ్ అయింది. అలాంటిది ఈరోజు ఈ ఫిలిం ఒక మంచి సక్సెస్ని నాకు అందించింది. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ది ఎంటైర్ టీమ్ ఆఫ్ గాలిపటం. సంపత్ గారి దగ్గర నుంచి అందరూ, ఈ సినిమాలో చేసిన వాళ్ళందరూ, అందరికీ చాలా థ్యాంక్స్. ఒక చాలా కొత్తగా ఉందని చెప్పి, చాలా డిఫరెంట్గా ఉందని చెప్పి, అండ్ ఈరోజు కూడా నిన్న కూడా చాలా మంచి కలెక్షన్స్, అన్ని చోట్ల చాలా బాగుంది. సో ఒక విధంగా నాకు ఒక పెద్ద స్ట్రెస్ రిలీఫ్ అయింది ఈ సినిమా, అలా చెప్పాలంటే. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ నవీన్, సంపత్ గారు అండ్ డైలాగ్స్ గానే సినిమాలో చాలా పెద్ద అసెట్. ఫస్ట్ హాఫ్లో జనం అసలు కూర్చోవట్లేదు, యూత్ ఎస్పెషలీ. అంత గోలగా ఉంది. నేను నిన్న కూడా చూశాను సినిమా థియేటర్లో. సో అంత మంచి డైలాగ్స్తో కానీ, సాంగ్స్ కానీ, బీమ్స్ ఇచ్చిన మ్యూజిక్ పెద్ద అసెట్. క్లైమాక్స్ సాంగ్ కూడా జనం అలానే చూస్తున్నారు. క్లైమాక్స్ సాంగ్ కూడా అంత ఏఎల్ఆర్ సాంగ్ కూడా అంత బాగా ఎక్కింది. ఎవ్రీథింగ్ ఉంది ఈ సినిమాలో. సో ప్రతి ఆడియన్స్ కనెక్ట్ అయ్యే విధంగా ఉంది ఈ సినిమా. సో తప్పకుండా చూడని వాళ్ళు వచ్చి సినిమాని చూసి పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాను. జనరల్గా ఏదైనా సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత బాగుంది, బాగలేదు, సినిమా హిట్, ఫ్లాపు, ఇలాంటి మాటలు వినిపిస్తాయండి. ఫర్ ద ఫస్ట్ టైం ఒక సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత ఈ సినిమా చాలా కొత్తగా ఉంది, కొత్త రకమైన అప్రోచ్ ఉంది ఈ సినిమాలో, క్లైమాక్స్ కొత్తగా ఉంది, ఇలాంటి మాటలు వినిపించాయండి. దానికి నేను మనస్ఫూర్తిగా మీడియాకి, ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అలాగే ఈ సినిమా ఈ రేంజ్ ఓపెనింగ్స్ రావడానికి కానీ, ఇలా కంటిన్యూ అవ్వడానికి కానీ, సక్సెస్ మాట ఇలా వినిపించడానికి కానీ కారణం ముఖ్యంగా 2 వ్యక్తులండి. ఒకరు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రేక్షకులైతే, రెండోది మీడియా. మీ ఇద్దరికి నేను 100% థ్యాంక్స్ చెప్పాలండి. ఎందుకంటే ఫర్ ద ఫస్ట్ టైం నా లైఫ్లో కూడా ఈ సినిమాకి 3.5, 3.2, 2.5 అండ్ 4 రేటింగ్స్ రావడం జరిగింది. డెక్కన్ క్రానికల్, హిందూ, సాక్షి లాంటి పేపర్లో అద్భుతంగా ఎంకరేజ్ చేసి రాయడం జరిగింది. ఇలాంటి సినిమాకి ఇలాంటి ఎంకరేజ్మెంట్ ఉండడం చాలా అవసరం అండి. అది మీరు చేశారు. అందుకని మనస్ఫూర్తిగా మరొక్కసారి ఏదైనా పేర్లు మర్చిపోతే క్షమించండి. వాళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తున్నాను. అలాగే ఈ సినిమా హీరో ఆది అండ్ రాహుల్, వాళ్ళిద్దరి సపోర్ట్ నవీన్కి ఎంత ఉందో నేను 1-2 సార్లు ప్రత్యక్షంగా చూశానండి. వాళ్ళ సపోర్ట్ లేకపోతే నవీన్ ఇంత బాగా చేసిండేవాళ్ళు కాదు. అలాగే ఈ సినిమా అనుకున్నట్టుగా రావడానికి కారణం టెక్నీషియన్స్ అండి. నవీన్ సపోర్ట్ చేసిన బుజ్జి, సత్యనారాయణ గారు, బీమ్స్, ఎడిటర్ రాంబాబు గారు, ధనియల, ఇలా టెక్నీషియన్స్ అందరండి. వాళ్ళందరి సపోర్ట్తో ఇది చేయడం జరిగింది. క్రిస్టినా, ఎరికా, వీళ్ళందరూ కూడా చాలా చక్కగా చేశారు. వాళ్ళందరికీ బ్రైట్ ఫ్యూచర్ ఉంటుందని నమ్ముతున్నానండి. ఈ సినిమా ఒక యూత్ఫుల్ ఎంటర్టైనర్గా ముందుకెళ్తుంది. ఫస్ట్ హాఫ్ చూసిన వాళ్ళందరూ యూత్ అంతా బాగా ఎంజాయ్ చేస్తున్నారు, సెకండ్ హాఫ్ ఫ్యామిలీస్ ఎంజాయ్ చేస్తున్నారు అంటున్నారండి. దయచేసి ఈ సినిమా చూడండి, కొత్తదనాన్ని, కొత్త రకమైన ఆలోచనలు ఎంకరేజ్ చేయండి. ఈ సినిమా సక్సెస్ కారణమైన మీ అందరికి మరొకసారి థ్యాంక్స్ చెప్తూ ధన్యవాదాలండి. థ్యాంక్స్.